అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ జోష్. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలు చేయడానికి రెడీ అయిపోయింది. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సమంత టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది. ఇక సమంత అందానికి నటనకు ఫిదా కాని కుర్రాడంటూ ఎవరూ ఉండరు. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పించింది. ఇక సిటాడెల్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. సామ్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పించింది. ఇక ఈ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కూడా దగ్గరైన సామ్ ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో అదరగొడుతుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కూడా ఉంది. అయితే ఈ సిరీస్ కి సంబంధించి ఇప్పుడు సినిమాలు చేయడానికి కూడా రెడీ అయిపోయింది సామ్. ఇప్పటికే 1-2 సినిమాలను కూడా అనౌన్స్ కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సమంత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఒంటరిగా ఉండడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది శామ్. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ పోస్ట్ చేసింది. ఓ 3 రోజులు ఫోన్ లేకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాలి అనుకుంటోంది సమంత. ఇన్స్టాలు వాడకుండా, ట్విట్టర్లో ట్వీట్లు వేయకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండలేం. అలా బ్రతకడం చాలా కష్టమని, మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టమని, అయినా కూడా ఎంతో గొప్పగా అనిపించిందని సమంత ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఓ 3 రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని, ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని సమంత ఓ సలహా కూడా ఇస్తుంది. ఇక వీలైతే అందరూ ఇలా ఉండాలని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. మరి సామ్ సలహాను ఎవరైనా పాటిస్తారో లేదో చూడాలి. మరి ఒకవేళ పాటిస్తే ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి.